లోపల తల్లనే వస్తాయి అయ్యారు కొంచెం అన్నా ఇలా
గ్రామానికి బార్సి గ్రామానికి మన నేత మన ఎమ్మెల్యే గారు ఈ శివాలయానికి రావడం రెండోసారి. మొట్టమొదటి రోజు మనం ఇక్కడ ప్రతిష్టాపన రోజు ఒకరోజు రావడం జరిగింది. దాని తర్వాత మన గ్రామస్తులందరూ కలిసి మొన్న వచ్చి ఆహ్వానించిన సందర్భంగా మరి నేను దానికి రాలేను, రథోత్సవానికి అయితే వస్తా. ఏది మన సంవత్సర కార్యక్రమాలు ఏమో చేశారు, దానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, అప్పుడు ఏదో పనులు ఉండగా మరి రథోత్సవానికి మాత్రం తప్పకుండా వస్తామని మాట చెప్పి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ప్రసాద్ గారికి, మరి మన సింగిల్ విండో చైర్మన్ మోహన్ గారికి, భోజన గారికి, లింగం డైరెక్టర్ గారికి, మరి మా గ్రామ సంబంధించిన పెద్ద మనుషుల గ్రామ కమిటీ అందరికీ పేరు పేరున, మహిళలకు, అన్నా తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మనం వచ్చింది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈరోజు శుభ రోజు, శివరాత్రి రోజు అందరూ మరి ఉపవాసాలతో శ్రీ స్వామివారిని శివుని పూజిస్తారు. మరి వాళ్ళంతా నిరాహారంగా ఉంటారు. దాంతోపాటు మరి రాత్రికి జాగరణలు చేస్తారు. వీరందరూ మన దగ్గర అయితే మరి ఆట ఆడుతుండ్రు. ఈరోజు ఆడుతుండ్రా, మరి ఆడుతుండ్రా. వాళ్ళందరికీ కూడా ఆట ఆడే భజనకాలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ నేను వేరే విషయాలు మాట్లాడకుండా సార్ వచ్చినందుకు మనం అందరం ఇంత ఘన స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ మరొకసారి నమస్సుమంజలు తెలియజేసుకుంటూ మరి మనకు ఎమ్మెల్యేగా అయినటువంటి భూపతి రెడ్డి గారు మరి ఆయన తన డాక్టర్ వృత్తిని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చి మరి తెలంగాణ కోసం కష్టపడి మరి తెలంగాణ పార్టీలో ఉండి తెలంగాణ పార్టీలో అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి మరి మనకు ఎమ్మెల్యేగా ఇప్పుడు మనం ముందున్నారు. మరి ఆయన ఎమ్మెల్యే మొట్టమొదటి కాగానే మన గ్రామానికి ఈ శివాలయానికే 10 లక్షల రూపాయలు మనకు ఫండ్ ఇవ్వడం జరిగింది కాంపౌండ్ వాళ్ళకి. మరి అది కట్టుకోవడానికి మొన్ననే ప్రారంభోత్సవం చేద్దామనుకుంటే ఎన్నికల కూడా అడ్డం వచ్చి ఆగింది. మరి అదేవిధంగా ఇంకా ఇప్పుడు మళ్ళా మొన్న ఒక 10 లక్షలు సీసీ రోడ్లు, మళ్ళా మొన్న ఇప్పుడు శాంక్షన్ అయినాయి 10 లక్షలు సీసీ రోడ్లు. అదంతా కాకుండా మనందరికీ గొప్ప విషయం ఏమంటే మన హై స్కూల్ నుంచి ఈ కాలనీ ద్వారా బైపాస్ ఇదే గుడి ముందటికి వెళ్ళి మనకి తాండా వరకు మళ్ళా 3 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం మళ్ళా వస్తాడు డాక్టర్ సాబ్. దానికి కూడా మరి తాను చాలా కష్టపడి నేను వెండుండి ఖచ్చితంగా నాకు ఈ రోడ్డు కావాలా మొండిగా వెంబడబడితే 3 కోట్ల రూపాయలు మరి ప్రపోజల్లో ఉన్నాయి. ఇప్పుడు వారం రోజుల్లో మనకు ఈ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అడ్డం పడ్డది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసిన భూపతి రెడ్డి నాయకత్వంలో మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతగా భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడాల్సిందిగా మీ అందరినీ నేను వేరే ఏమి ఇంకా మాట్లాడదలుచుకోలే. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ మహిళలకు కానీ మరి రేపు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నది పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా. మరి వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పే సందర్భం కాదు, కానీ మరి అవసరం చెప్పి తీరాల్సింది ఉంటుంది కాబట్టి మరి చెప్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మాట్లాడతారు కమిటీ చైర్మన్ ముప్పంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. మన బార్సి గ్రామానికి శివాలయ రథోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మన నాయకులు, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకనంటే మన శివాలయం మన బార్సి గ్రామము మోపాల్ మండలం అంటే తనకు వెళ్ళలేని ప్రేమ. మీరందరూ ఆలోచించాల్సింది ఉంది. గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మన గ్రామానికి ఏం చేసిండ్రు అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడే శేఖర్ గౌడ్ మామ చెప్పిండు, అంటే మాకు సంవత్సరమే గడిచింది. ఆ రోజుల్లో కూడా డి శ్రీనివాస్ ఉన్నప్పుడు చేసింది బార్సి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరందరూ ఆలోచించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇలా రైతులకు కానీ మహిళలకు కానీ
అన్ని సంక్షేమ పథకాలు కానీ ఎన్నో విధాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీతో జరుగుతున్నాయి. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మా శివరాత్రి సందర్భంగా మా అందరినీ ఆహ్వానించి మీ అందరికీ గ్రామ కమిటీ అధ్యక్షులకు మళ్ళా గ్రామస్తులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై శ్రీరామ్. ముఖ్య అతిథి ఈరోజు తను ఏ గుడికి పోలే పొద్దున్న నుంచి వేరే కార్యక్రమాల్లో నిమగ్నమైనాడు భూపతన్న. మరి డైరెక్ట్ మనం ఇలా శివరాత్రి సందర్భంగా తను మన గుడికే వచ్చి మన శివాలయంలో శివుణ్ణి దర్శించుకొని మరి ఈరోజు పూజ కార్యక్రమాలు ఇక్కడనే చేసుకోవడం జరిగింది. వారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో మా గ్రామంపై మీ అమోఘమైన ప్రేమ ఉండాలి. ఎందుకనంటే మేము ఈ గ్రామంలో పుట్టినాం. ఈ గ్రామంలో పుట్టినందుకు మా గ్రామానికి రుణం తీర్చుకునే బాధ్యత మాది ఉంటుంది. మరి ఈ గ్రామంలో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకుపోయిన ప్రజలందరి బాధ్యత, మమ్మల్ని ఈ దాకా తీసుకొచ్చిన ఈ ప్రజలకు కూడా మేము రుణపడి ఉంటాం. మరి దానికి మీ సాయశక్తుల మీ సహకారాలు మా ద్వారా అవసరం ఉంటుంది. కాబట్టి మరి మన గ్రామానికి ఎల్లవేళలా మీ సహకారాలు ఉండాల్సిందిగా మీ అందరినీ మరి ఆ శివుని ద్వారా బార్సి గ్రామ ప్రజల ద్వారా గ్రామ కమిటీ ద్వారా మా బార్సి కాంగ్రెస్ నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా అందరి ద్వారా మీ అందరికీ మీకు ఆహ్వానిస్తూ మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మహాశివరాత్రి ఈ సందర్భంగా మరి గ్రామానికి నేను రావడం, మరి మీ అందరూ ఈ మహాశివరాత్రి రోజున జరుపుకున్నటువంటి ఈ రథయాత్ర కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి మనం పాల్గొనమని చెప్పడం, అందుకు మరి మీ గ్రామ కమిటీ పెద్దలకు, టెంపుల్ కమిటీ పెద్దలకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మీ గ్రామ నివాసైనటువంటి శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మరి భోజన్న గారికి, అదేవిధంగా బాగారెడ్డి గారికి, మరి భాస్కర్ రెడ్డి గారికి, మరి ఇంకా మీ గ్రామస్తులైన మైపాల్ రెడ్డి గారికి చాలామంది ఉన్నారు. మరి నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంది. ఈ గ్రామ పెద్దలకు, అక్కలకు, అమ్మలకు, పిల్లలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిజంగానే ఆ శివుని దయతోని మీ అందరికీ కూడా మరి బాడ్సి గ్రామానికే కాదు ఈ ప్రాంతానికి అంతా కూడా మరి బాగా వర్షాలు పడి మీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖశాంతులతోని పాడి పంటలతోని ఆనందంగా మరి ఆ దేవుడు ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదించాలని, అదేవిధంగా మీ పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి ఈ గ్రామానికి మరి మీ కుటుంబానికి అందరు కూడా మంచి పేరు తేవాలని చెప్పి ఆ శివుణ్ణి కోరుకుంటూ మరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకు అందరు కూడా మరి ఇక్కడ నేను శంకుస్థాపన చేసినప్పుడు అంటే ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు ఆ రోజు నేను మొట్టమొదటిసారి ఇక్కడ ఈ గుడికి రావడం జరిగింది. ఆ రోజే మీరు అన్నారు ఈ గుడిని మేము అందరం కూడా చాలా కష్టపడి మరి చందాలు వేసుకొని ఇదంతా కూడా అప్పుడు అంతా బొందలాగా ఉండే మట్టి ఇదంతా బాగా వేసుకున్నాము. ఇంకా టెంపుల్ని బాగా మేము డెవలప్ చేసుకుంటాము, తప్పకుండా మీ సహకారం కావాలని అన్నప్పుడు ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది మీకు అందరు కూడా. ఈ బాడ్సి గ్రామ ప్రజలు మరి నాకు ఇచ్చినటువంటి అభిమానము, నాకు ఇచ్చినటువంటి మరి ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు మీకు రుణపడి ఉంటాను ఆ రోజే అని చెప్పాను. మరి ఈరోజు ఇవాళ మళ్ళా నేను వచ్చేసరికి మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేసాం మీకు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కొరకు. అదేవిధంగా గ్రామంలో ఇంకొక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు. తర్వాత మీకు తెలిసి ఇప్పుడు మనకు ముదక్పల్లి చౌరస్తా నుండి కులాస్పూర్ వరకు మొత్తము హై లెవెల్ బ్రిడ్జ్లు డబుల్ రోడ్ కూడా అవుతా ఉంది, అది కూడా మేము శాంక్షన్ చేయించింది. తర్వాత ఇంకా బాడ్సికి బైపాస్ ఉంది, ఇప్పుడు శేఖర్ గౌడ్ గారు చెప్పినట్టు అది కూడా 3 కోట్లతోనే ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. మీరు అక్కడ సింగంపల్లి గ్రామం నుండి రాకుండా డైరెక్ట్ మీ గ్రామానికి మీరు వచ్చి ఇక్కడ నుండి ఇటు తాండా కూడా పోయే పరిస్థితి త్వరలోనే రాబోతూ ఉన్నది. సో ఈ విధంగా ఒకటని కాదు, మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి అన్నీ కూడా మీ గ్రామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, ఇంకా ఏది ఉన్నా కానీ మీ గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధతోని ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నేను కోరుకునేది ఒకటే, శంకర్ దయతోని మరి ఇంకా ఈ టెంపుల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఈ గ్రామస్తులందరూ కూడా సుఖశాంతులతోని మరి పాడి పంటలతో మీరంతా, ఎందుకంటే
బాడ్సి గ్రామం అంటేనే ఈ ప్రాంతంలో రైతు అంటేనే బాడ్సి గ్రామం. మరి పంట పండించుడు కానీ దేనికైనా కానీ రైతులకు పెట్టింది పేరు బాడ్సి గ్రామం. మీకు అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా మరి రైతులకు ఏమేం చేసింది అన్నది అంతా కూడా బోనస్ ఇచ్చినాం, రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. కొంతమందికి మరి రుణమాఫీ అయింది, ఇంకా కొంతమంది కాలేదు. కానీ అది కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది కాబట్టి రైతులకు పెద్దపీట వేస్తూ ఉన్నాం అన్నది స్పష్టం. అది తప్పకుండా బాడ్సిలో చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానము మరి కాంగ్రెస్ పార్టీ పట్ల, నా పట్ల ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ శుభదినాన ఇక్కడ ఈ పండుగ వాతావరణంలో మీ అందరితో నేను ఇక్కడ భాగస్వామి కావడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా మళ్ళీ ఎన్నికల కూడా కాగానే మళ్ళీ వస్తాం. ఇంకా ఈ రోడ్స్ అన్ని కూడా శంకుస్థాపన చేసుకునే ఉన్నది. అప్పుడు ఇంకా మరి డే టైంలో మనం పెద్ద మీటింగ్ పెట్టుకొని అన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుంటాం. మరి పండగ ఉంది, మీరు అందరూ కూడా రథయాత్ర కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎక్కువ టైం తీసుకోకుండా మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ, హర హర మహాదేవ.